పాకిస్తాన్‌లో జనమేమో పేదరికంలో ఉంటారు. వాళ్ళకి అక్కడ ఈవెన్ పెట్రోల్ రూ. 250, రూ. 300 ఉంటది. ఈ తిండికి తిప్పలు, గతి లేని బ్రతుకుల మధ్యన అధిక సంతానంతో అల్లాడిపోతూ చదివించలేక, ఉద్యోగాలు కల్పించలేక, ఉపాధి ఇవ్వలేక, అలా బ్రతుకుతున్న కుటుంబాలలోని వాళ్ళల్లో ఒకళ్ళనో, ఇద్దరినో మాకు త్యాగం చెయ్యండి అంటూ తీవ్రవాదులెళ్లి వాళ్ళని పట్టుకొచ్చి మీ పిల్లల్ని ముజాహిదీన్‌లు అంటాం. అంటే మీ పిల్లలు మీకు దేవుడికి మధ్యన మిమ్మల్ని కూడా స్వర్గంలోకి తీసుకెళ్తాడు. వాడు ఉగ్రవాదిగా మారి వాడు ప్రజల ప్రాణాలు తీసి కాఫిర్లను చంపాడు కాబట్టి వాడు స్వర్గానికెళ్తాడు. మిమ్మల్ని కూడా స్వర్గానికి తీసుకెళ్తాడని చెప్పి కబుర్లు చెప్పి వాళ్ళని తీసుకురావడానికి ఉపయోగపడతా ఉంటారు. బట్ పాలకులు సంపాదించుకుంటారు. సైన్యాధికారులు సంపాదించుకుంటారు. కోట్లకి కోట్లు, వందల వేల కోట్లు. వాళ్ళు మళ్ళీ ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి బ్రిటన్‌లోనో, అమెరికాలోనో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆసిఫ్ మునీర్ తన కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి అమెరికాలో పెట్టాడు. అమెరికా ఇచ్చే డబ్బులు అమెరికాలోనే పెడతాడు. పాకిస్తాన్‌కి ఏం ఖర్చు పెట్టడు. పాకిస్తాన్‌లోని ప్రజలందరి పన్నుల నుండి వచ్చినటువంటి డబ్బులతో అక్కడ సైన్యమే వ్యాపారం చేస్తుంది. అందులో సంపాదించిన డబ్బులు కూడా తీసుకెళ్ళి అక్కడే పెడుతుంటాడు. ఇదివరకు నవాజ్ షరీఫ్ తీసుకెళ్ళి బ్రిటన్‌లో పెట్టాడు. ముషర్రఫ్ తీసుకెళ్ళి బ్రిటన్‌లో పెట్టాడు. అంటే చివరికి ఆ విధమైనటువంటి దిగజారుడుతనం ఉండదు. ఇంకోటి ఆడవాళ్ళకి ఖర్చు పెడతారు. ఇప్పుడు తాజాగా చూస్తే రూ. 1,500 విలువైనటువంటి జీ500 ప్రైవేట్ జెట్‌ని ఆర్డర్ చేసింది మరియం నవాజ్. ఈ మరియం నవాజ్ ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్‌కి క్లోజ్. ఇక ఆ పదం వేరే మనం ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత జీవితానికి. బట్ ఆమెకి ఎక్కడి నుంచి డబ్బులొచ్చినాయి? అన్ని వందల వేల కోట్ల రూపాయలు. అంటే సంథింగ్ తేడా జరుగుతుంది పాకిస్తాన్‌లో.